Hello guys. Okay, let's start our session. So today we'll be talking about recursion. Recursion. Recursion అంటే ఏంటి? Function calling itself. Function calling itself. అంటే ఒక ఫంక్షన్ అనేది సేమ్ దాన్ని మళ్ళీ అది కాల్ చేసుకుంటే అలా కాల్ చేసుకోవడాన్ని మనం రికర్షన్ అంటాం. సో ఎలా ఉంటుంది రికర్షన్? ఇప్పుడు ఇన్సైడ్ ఏ ఫంక్షన్ యూ హ్యావ్ రిటర్న్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ అండ్ అగైన్ యూ హ్యావ్ కాల్ ద ఫంక్షన్. మళ్ళీ ఆ ఫంక్షన్ కాల్ చేశారు అంటే ఏంటి? ఈ ఫంక్షన్ మళ్ళీ వెళ్ళి దీన్ని కాల్ చేస్తుంది. మళ్ళీ ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మళ్ళీ ఈ ఫంక్షన్ అనేది వెళ్ళి కాల్ చేస్తుంది. ఇలా పర్టికులర్ కండిషన్ మీట్ అయ్యేదాకా ఒక ఫంక్షన్ అనేది అదే ఫంక్షన్ ని కాల్ చేసుకుంటూ ఉండడం అనే దాన్ని రికర్షన్ అని అంటాము. సో దానికి డెఫినేషన్ ఎలా ఉంటుందంటే a function that calls itself to solve a smaller version of its task until a final call is made which does not require a call to itself. అంటే ఏంటి? ఒక స్పెసిఫైడ్ కండిషన్ వరకు మీట్ అయ్యేదాకా ఒక ఫంక్షన్ అనేది దానికి తాను కాల్ చేసుకోవడాన్ని రికర్షన్ అని అంటాం. సో ఫస్ట్ బేసిక్ ఒకటి ఎగ్జాంపుల్ తీసుకుందాం. Let's take we have taken a function f. Next we are inside the function this print 1 అని చెప్పి రాస్తాం. ప్రింట్ 1 తర్వాత ఈ ఫంక్షన్ ని మళ్ళీ కాల్ చేస్తున్నాం. సో ఇక్కడ చూస్తే ఏమైంది? ఈ ఫంక్షన్ ఇది ఫంక్షన్. సో నార్మల్ మనం తర్వాత ఈ ఫంక్షన్ ఫస్ట్ కాల్ చేస్తాం. ఈ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఏమైంది? ఫస్ట్ ఈ ఫంక్షన్ వెళ్ళి ఇది కాల్ అవుద్ది. అప్పుడు అవుట్పుట్ వచ్చేసి ఏమవుద్ది? ప్రింట్ 1 ప్రింట్ అవుద్ది. నెక్స్ట్ 1 ప్రింట్ అయ్యాక మళ్ళీ ఇక్కడ ఫంక్షన్ కాల్ అవుతుంది. మళ్ళీ వెళ్ళి ఫంక్షన్ కాల్ చేస్తాం. అంటే మళ్ళీ ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ లోపలికి వెళ్దాం. అంటే ఏమవుద్ది? ఇది ఇలా రాస్తాను. ఇది ఫంక్షన్ రీకాల్ అవుతుంది. అంటే ఏమవుద్ది? అంటే ఇప్పుడు మళ్ళీ ఈ ఫంక్షన్ దేన్ని కాల్ చేస్తుంది? ఇదే ఫంక్షన్ ఈ ఫంక్షన్ ని కాల్ చేస్తుంది. ప్రింట్ 1 ఎఫ్. మళ్ళీ ఇక్కడ 1 ప్రింట్ అవుద్ది. అవుట్పుట్ లో 1 ప్రింట్ అయింది. మళ్ళీ ఎఫ్ కాల్ అవుద్ది. ఎఫ్ ఏం చేస్తుంది? మళ్ళీ ఫంక్షన్ కాల్ చేస్తుంది. ఆ ఫంక్షన్ ఏంటి? మళ్ళీ ఎఫ్ కాల్ చేసే ఫంక్షన్ సేమ్ ఫంక్షన్ ఎఫ్ ప్రింట్ ఐ ఎఫ్. ఈ ఫంక్షన్ మళ్ళీ ఇది ఫంక్షన్ కాల్ అవుద్ది. అంటే ఈ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుద్ది. మళ్ళీ 1 ఎగ్జిక్యూట్ అవుద్ది. ఇలా ఏమవుద్ది? కంటిన్యూ. ఇక్కడ కండిషన్ లేదు. ఎక్కడ స్టాప్ అవ్వాలని మనం కండిషన్ ఏమి ఇవ్వలేదు. కాబట్టి ఆ ఫంక్షన్ అనేది కంటిన్యూ కాల్ అవుతూ ఉంటది అనమాట. అంటే ఇక్కడ ఏమవుతుంది? అంటే ఇది రికర్షన్ ఇలా అవుతుంటది. అంటే మనం ఒక ఫంక్షన్ లో అదే ఫంక్షన్ కాల్ చేసామంటే అదే ఫంక్షన్ మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. ఎప్పటిదాకా? అంటిల్ స్పెసిఫిక్ కండిషన్ ఐ జస్ట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇన్ ఫ్యూ మినిట్స్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమవుతుంది? ఇన్ఫినైట్ టైమ్స్ అనేది కాల్ అవుతుంది. ఇక్కడ ఇదే ఫంక్షన్ ఇన్ఫినైట్ టైమ్స్ కాల్ అవుతుంది. అంటే ఏంటి? ఇన్ఫినైట్ టైమ్స్ 1 అనేది ప్రింట్ అవుతుంది. సో దీన్ని మనం ఏమంటాం? ఇన్ఫినైట్ రికర్షన్ అంటాం. ఈ ఇన్ఫినైట్ రికర్షన్ అనేది ఇట్ లీడ్స్ టు స్టాక్ ఓవర్ఫ్లో. మనకి స్టాక్ తెలుసు కదా, ఫస్ట్ ఇన్ లాస్ట్ అవుట్. అలా ఇప్పుడు ఏమవుద్ది? ఇక్కడ ఫస్ట్ ఈ ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది. ఈ ఫంక్షన్ కాల్ అయింది. కాకపోతే కంప్లీట్ అవ్వాలి. ఈ ఫంక్షన్ అనేది కంప్లీట్ అవ్వాలి. ఇక్కడ చూడండి, ఎండింగ్ గా రిటర్న్ అవ్వలేదు. ఈ ఫంక్షన్ ఏం రిటర్న్ చేయట్లేదు, జస్ట్ ప్రింట్ చేస్తుంది. మళ్ళీ ఏం చేసింది? ఈ ఫంక్షన్ లో మళ్ళీ ఈ ఫంక్షన్ కాల్ చేసాం అంటే మళ్ళీ ఇక్కడ ఇంకో ఫంక్షన్ కాల్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఫంక్షన్ కాల్ చేసాం, మళ్ళీ ఫంక్షన్ కాల్ అయింది. మళ్ళీ ఫంక్షన్ కాల్ చేస్తుంది. మళ్ళీ అలా ఫంక్షన్ కాల్ అవుతూనే ఉంటుంది. బట్ ఎక్కడ ఎంత వరకు కాల్ అవుద్ది? ఆ స్టాక్ యొక్క మెమరీ సైజ్ ఎంత ఉంటుందో అంతవరకే కాల్ అవుద్ది.
అంటే ఇట్ లీడ్స్ టు స్టాక్ ఓవర్ఫ్లో. మామూలుగా మనం ఇక్కడ కండిషన్ ఏమి ఇవ్వలేదు, సో ఇట్ డస్ నాట్ ఇట్ ఇన్ఫినైట్ టైమ్స్ 1 ప్రింట్ అయిపోద్ది. అంటే ఇక్కడ న్యూమరస్ ఫంక్షన్ కాల్స్ అనేవి జరుగుతూ ఉంటుంది. సో ఇది కాలింగ్ ఇట్ సెల్ఫ్, అంటే ఒక ఫంక్షన్ దాన్ని తాను కాల్ చేసుకోవడానికి ఎగ్జాంపుల్ ఇది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, కండిషన్ ఈజ్ మెట్. ఇక్కడ మనం బేస్ కండిషన్ అనే వర్డ్ ఒకటి వస్తుంది. బేస్ కండిషన్, వాట్ ఇస్ దిస్ బేస్ కండిషన్? ఈ బేస్ కండిషన్ అర్థం చేసుకొని ఫస్ట్ ఒక చిన్న కోడ్ అర్థం చేసుకుందాం. సో ఇనిషియల్ గా మనం కౌంట్ ఈక్వల్స్ టు 0 అని ఒక వేరియబుల్ తీసుకుందాం. కౌంట్ ఇస్ ఈక్వల్స్ టు 0. తర్వాత డెఫ్ ఎఫ్ అని ఒక ఫంక్షన్ రాద్దాం. డెఫ్ ఎఫ్ అని ఒక ఫంక్షన్ రాద్దాం. ఇక్కడ ఏం చేస్తున్నాం, ఫస్ట్ మనం ప్రింట్ కౌంట్ ప్లస్ ప్లస్ చేసాం. తర్వాత ఇదే ఫంక్షన్ ని మళ్ళీ కాల్ చేస్తుంది. సో ఇది ఇందాక ఎగ్జాంపుల్ లాగే ఇదేం చేస్తుంది, ఇది కూడా కంటిన్యూ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే అవుట్పుట్ ఎలా వస్తుంటుంది, 0 1. అంటే ఫస్ట్ ఏమవుద్ది, కౌంట్ 0 అయింది. తర్వాత డెఫ్ ఫంక్షన్ ఏమైంది, ఫస్ట్ ప్రింట్ అయింది కౌంట్ 0 ప్రింట్ అయింది, కౌంట్ ప్లస్ ప్లస్ అయింది. ఇప్పుడు కౌంట్ ఏమైంది, కౌంట్ 1 అయింది. మళ్ళీ ఫంక్షన్ ని కాల్ చేసాం. మళ్ళీ ఫంక్షన్ ని కాల్ చేసినప్పుడు అక్కడ ఏమవుద్ది, ఈ ఫంక్షన్ లోపలికి వెళ్తుంది, ఎఫ్ అనే ఫంక్షన్ లోపలికి వెళ్తుంది, ప్రింట్ కౌంట్ చేస్తుంది, మళ్ళీ కౌంట్ ప్లస్ ప్లస్ చేస్తుంది, మళ్ళీ ఫంక్షన్ ని కాల్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏమవుద్ది, ప్రింట్ కౌంట్, ఇప్పుడు కౌంట్ ఎంత అయింది, 1 అయింది కాబట్టి 1 ప్రింట్ అవుద్ది. మళ్ళీ కౌంట్ ప్లస్ ప్లస్ అయింది 2 అవుతుంది. మళ్ళీ ఆ ఫంక్షన్ ని కాల్ చేస్తుంది. ఈ మళ్ళీ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఇదే ఫంక్షన్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎలా, 1 ప్రింట్ కౌంట్ ప్లస్ ప్లస్ 2 ప్రింట్ అవుద్ది, కౌంట్ 3 అవుద్ది. సేమ్ అది ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఫంక్షన్ కాలింగ్ ఉంటుంది కదా, ఇలా 4, ఇలా ఇన్ఫినిట్ నెంబర్స్ అది కౌంట్ అవుతూనే ఉంటుంది. బట్ నాకు ఇలా కాదు, నేను కౌంట్ అనేది సపోజ్ 4 దాకా వచ్చి స్టాప్ అయిపోతుంది. సార్ ఇక్కడ 3 ఇట్స్ 4, కౌంట్ 4 దాకా వచ్చి స్టాప్ అయిపోవాలి అనుకుంటున్నా. అప్పుడు నేను ఏం చేస్తాను, ఐ విల్ జస్ట్ యాడ్ ఏ కండిషన్. ఇదే కోడ్ లో చిన్న చేంజ్ చేస్తాను. గాయస్ నా వాయిస్ క్లియర్ లేకపోయినా చెప్పండి, ఎవరైనా మైక్ ఆన్ చేసి చెప్పండి, ప్రాబ్లం లేదు. బికాజ్ నేను మిమ్మల్ని చూడలేను, మీ మెసేజెస్ కానీ నేను నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి ఉంచడం వల్ల. సో జస్ట్ ఆన్ ద మైక్ అని సే క్లియర్గా లేదు మేడం. సో ఇప్పుడు ఇందాక కౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, కానీ ఇప్పుడు నాకు కౌంట్ ఏం కావాలి, కౌంట్ అనేది 4 దాకే ప్రింట్ అవ్వాలి. ఆర్ కౌంట్ మనం అంటే 4 దాకా ప్రింట్ అయిన తర్వాత ఆగిపోవాలి. అప్పుడు నేను ఇలా ఇస్తాను, కౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు 0 డెఫ్ ఫంక్షన్ ఎఫ్ ఇఫ్, కొంచెం స్లోగా రాస్తాను, పెన్ కొంచెం ప్రాబ్లం అవుతుంది. కౌంట్ ఈక్వల్స్ టు 4 రిటర్న్. నెక్స్ట్ ప్రింట్ కౌంట్ ప్లస్ ప్లస్ ఫంక్షన్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఈ కోడ్ అర్థం చేసుకోండి. కౌంట్ అనేది 4 అయినప్పుడు రిటర్న్ అంటే ఏంటి, ఇప్పుడు ఎక్కడైనా ఒక ప్రోగ్రామ్ లో కానీ ఒక ఫంక్షన్ లో కానీ మనకి రిటర్న్ స్టేట్మెంట్ కనిపించింది అంటే మీనింగ్ ఏంటి, ఆ ప్రోగ్రామ్ అనేది ఆ రిటర్న్ స్టేట్మెంట్ తర్వాత లైన్స్ ఏవి ఎగ్జిక్యూట్ అవ్వకూడదు, ఇంకా ప్రోగ్రామ్ ఎండ్ అయిపోయినట్టే, ఆ ఫంక్షన్ కాల్ కూడా ఎండ్ అయిపోయినట్టే. ఇప్పుడు ఏం చేసాం, ఇక్కడ మనం ఇక్కడ ఇఫ్ కౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు 4 రిటర్న్ అన్నాం. అంటే ఏంటి, ఫంక్షన్ అనేది రిటర్న్ అయిపోవాలి మెయిన్ లోపల, అంటే నార్మల్ ఫంక్షన్ లోపలికి.
సారీ నార్మల్ ప్రోగ్రామ్ కి రిటర్న్ అయిపోవాలి, అంటే ఫంక్షన్ నుంచి బయటకు వచ్చేయాలి మనం. రిటర్న్ లేదనుకోండి, అంటే ఆ కండిషన్ మామూలుగా అయితే ఏంటి, రిటర్న్ రాయము, బట్ ఆ ఫంక్షన్ లో అంతా అయిపోయాక రిటర్న్ అయిపోతాం నార్మల్గా. బట్ వెన్ వీ కమ్ టు ది క్వశ్చన్, రిటర్న్ ఈస్ ఇంపార్టెంట్ టు స్పెసిఫై బేస్ కండిషన్. సో ఇప్పుడు మనం రిటర్న్ కనిపించింది అంటే ఏంటి, ఆ ఫంక్షన్ నుంచి బయటకు వచ్చేయాలి అని చెప్పి మీనింగ్. సో మనం ఏం చేస్తున్నాం, ఇన్ ద కోడ్ లాగే ఫస్ట్ ఏం చేసాం, కౌంట్ 0. ఇఫ్ కౌంట్ ఈక్వల్ టు 4 రిటర్న్ అన్నాం, కౌంట్ ఈక్వల్ టు 4 కాదు కాబట్టి రిటర్న్ అవ్వవు. ఇప్పుడు ఏమవుద్ది, అవుట్ ఇక్కడ ప్రింట్ కౌంట్ అన్నారు అంటే ఫస్ట్ 0 ప్రింట్ అవుద్ది, కౌంట్ అనేది 1 అవుద్ది. మళ్ళీ ఫంక్షన్ కాల్ చేస్తున్నాం అంటే ఏంటి, మళ్ళీ రాసుకోండి, మళ్ళీ ఫంక్షన్, ఇదే ఫంక్షన్ డెఫ్ ఫంక్షన్ ఇఫ్ కౌంట్ ఈక్వల్ టు 4 రిటర్న్ ప్రింట్ కౌంట్ కౌంట్ ప్లస్ ప్లస్ ఫంక్షన్ కాల్. అంటే ఏంటి, ఇప్పుడు మళ్ళీ మనం ఈ ఫంక్షన్ రాసినప్పుడు మళ్ళీ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, మళ్ళీ ఇక్కడ ఎగ్జిక్యూట్ అయ్యి మళ్ళీ చెక్ చేస్తుంది, కౌంట్ 4 ఇప్పుడు కాదు, కౌంట్ 1 ఈక్వల్ కాదు కాబట్టి రిటర్న్ అవ్వదు, మళ్ళీ ప్రింట్ కౌంట్ చేస్తుంది, తర్వాత మళ్ళీ కౌంట్ ప్లస్ కౌంట్ 2 అవుద్ది, మళ్ళీ ఫంక్షన్ కాల్ చేస్తుంది, మళ్ళీ ఫంక్షన్ కాల్ అంటే మళ్ళీ ఇదే కోడ్ మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుద్ది. ఇదే కోడ్ మళ్ళీ ఎగ్జిక్యూట్ అయిందంటే ఏంటి, ఆర్ ఇదే కోడ్ మీరు సైడ్ మళ్ళీ రాయండి, ఇక్కడ రాసుకోండి, ఎఫ్ రిటర్న్ ప్రింట్ కౌంట్ ప్లస్ ప్లస్ ఫంక్షన్. అంటే ఏంటి ఇక్కడ, ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఫంక్షన్ కాల్ ఏంటంటే మళ్ళీ ఇదే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, అంటే ఏంటి కౌంట్ 4 కాదు చెక్ చేసుకుంటుంది, కాదు కాబట్టి ప్రింట్ కౌంట్ 2 ప్రింట్ అవుద్ది, 2 ప్రింట్ అవుద్ది, మళ్ళీ కౌంట్ ప్లస్ ప్లస్ అవుద్ది 3 అవుద్ది. నెక్స్ట్ మళ్ళీ చెక్ చేసి మళ్ళీ ఇక్కడ ఫంక్షన్ కాల్ అయింది, మళ్ళీ ఫంక్షన్ కాల్ ఏంటంటే మళ్ళీ సేమ్ ఫంక్షన్ డెఫినేషన్ వస్తుంది, డెఫ్ ఎఫ్ అని చెప్పి మళ్ళీ సేమ్ ఫంక్షన్ ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటి, ఇక్కడ సేమ్ ఇఫ్ కౌంట్ 3 అవుద్ది. Wait a minute. See, ఇక్కడ మళ్ళీ చెక్ చేసుకుంటుంది, ఇప్పుడు ఇఫ్ కౌంట్ 4 కాదు కాబట్టి మళ్ళీ కింద కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది, ప్రింట్ కౌంట్ ప్రింట్ అయింది, 2 3 ప్రింట్ అవుతుంది, ఇప్పుడు మళ్ళీ కౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, కౌంట్ 4 అవుతుంది, మళ్ళీ ఈ ఫంక్షన్ కాల్ చేస్తున్నాం, మళ్ళీ ఇప్పుడు ఈ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఇక్కడ ఏమవుద్ది, నాట్ రైట్ ఈరోజు పెన్ను బాగా ఇబ్బంది పెట్టేస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఫంక్షన్ కాల్ అయింది, ఫంక్షన్ కాల్ అయిందంటే ఈ ఫంక్షన్ కాల్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, therefore if count equal to 4 return print count plus plus ఫంక్షన్ కాల్. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పుడు చూడండి, కౌంట్ ఎంత అయింది, 4 అయింది, అంటే ఏంటి, ఈ కండిషన్ మీట్ అయింది, ఈ కండిషన్ మీట్ అయినప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చాం, స్టేట్మెంట్ రిటర్న్ అని ఇచ్చాం, అంటే ఏంటి, ఈ ఫంక్షన్ అనేది రిటర్న్ అయిపోయింది, అంటే ఈ ఫంక్షన్ ఇక్కడికి వెళ్తుంది, ఈ ఫంక్షన్ అనేది మళ్ళీ ఈ ఫంక్షన్ కూడా రిటర్న్ అయిపోయింది, ఈ ఫంక్షన్ ఇక్కడికి, ఈ ఫంక్షన్ ఇలా రిటర్న్ అవుద్ది, అలా మళ్ళీ మీరు ఎక్కడైతే ఫంక్షన్ ని కాల్ చేశారో ఆ మెయిన్ బ్లాక్ లోకి అవుట్ ఆఫ్ ద డెఫినేషన్ మనకి రిటర్న్ అయిపోయింది అనమాట.
మనం రిటర్న్ అయిపోతాం. అంటే ఏంటి, ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాం, సపోజ్ ఇన్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్, నాట్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఎలా అంటే మనం ఫంక్షన్ అనేది ఏదో రిటర్న్ చేయాలి కదా మనకు ఫైనల్ గా. అంటే ఏంటి, ఇక్కడ కంప్లీట్ అయింది అని చెప్పి రిటర్న్ చేస్తున్నాం అలా. అంటే ఏంటి, ఇప్పుడు ఈ ఫంక్షన్ రిటర్న్ అయిపోయింది అంటే ఏంటి, ఇట్ గోస్ బ్యాక్ టు ద నెక్స్ట్ బిఫోర్ ఫంక్షన్. అక్కడ కూడా అది రిటర్న్ అయిపోయింది అంటే ఆ ఫంక్షన్ కంప్లీట్ అయిపోయింది, ఇందాక ఏమైతే కంప్లీట్ అవ్వాల, అలా రిటర్న్ అయిపోయింది. ఇక్కడ రిటర్న్ కనిపించింది అంటే ఇంకా కింద లైన్స్ ఉన్నాయి కదా, ఈ ప్రింట్, కౌంట్, మళ్ళీ ఫంక్షన్ కాల్, ఇవేమి ఎగ్జిక్యూట్ అవ్వవు ఇంకా. ఈ లైన్స్ ఏవి ఎగ్జిక్యూట్ అవ్వవు, మనకి రిటర్న్ అయిపోయింది. రిటర్న్ అయిపోయి బయటకు వచ్చేసిన తర్వాత మనం ప్రింట్ కౌంట్ అన్నాం అనుకోండి, ప్రింట్ కౌంట్ ఇస్తే మన కౌంట్ అనేది 4 ప్రింట్ అయిపోద్ది. ఆర్ ఓకే సారీ, మామూలు కౌంట్ 4 ప్రింట్ అవుతుంది, బట్ వీ హ్యావ్ ప్రింటెడ్ హియర్ 0 1 2 3. నార్మల్ కౌంట్ అనేది 4 ప్రింట్ అయిపోయింది. సో దీన్ని ఇంకా ఈజీగా ఈ రిటర్న్ అర్థం చేసుకోవాలంటే ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా, బట్ లిజన్. ఫస్ట్ ఏంటి, ఒక ఫంక్షన్ కాల్ అయింది కౌంట్ 0 ఉన్నప్పుడు, తర్వాత లోపల ఇంకో ఫంక్షన్ కాల్ అయింది అదే ఫంక్షన్ డెఫినేషన్ లో కౌంట్ 1 అయింది, మళ్ళీ ఇంకో ఫంక్షన్ కాల్ అయింది, మళ్ళీ ఇంకో ఫంక్షన్ కాల్ అయింది, అలా 4 టైమ్స్ ఫంక్షన్ కాల్ అయింది. బట్ ఫోర్త్ టైంలో ఏముంది, రిటర్న్ కౌంట్ అనేది 4 సాటిస్ఫై అయిపోయింది. సాటిస్ఫై అయిపోయినప్పుడు ఈ ఫంక్షన్ అనేది రిటర్న్ అవుతుంది. అంటే ఏంటి, ఈ ఫంక్షన్ బయటకు వచ్చేస్తుంది స్టాక్ లో నుంచి. నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత ఈ ఫంక్షన్ రిటర్న్ అవుతుంది, అంటే ఇది కూడా బయటకు వచ్చేస్తుంది. అలా ఈ ఫంక్షన్ కూడా రిటర్న్ అయిపోయింది. తర్వాత లాస్ట్ ఫంక్షన్ కూడా రిటర్న్ అయిపోయింది. ఇట్ రిటర్న్స్ టు ద మెయిన్ బ్లాక్, మన మెయిన్ కోడ్ లోకి రిటర్న్ అయిపోయింది, అంటే ఆ ఫంక్షన్ నుంచి బయటకు వచ్చేస్తాం. సో దిస్ ఈస్ హౌ యూ కెన్ అండర్స్టాండ్ రికర్షన్. కోడ్ రాస్తాను, ఒకసారి ఎగ్జిక్యూట్ చేయండి. I'll write the code and I'll give a minute time. You just execute. You just write this and you call the function. Outside this one, you just call the function. Your output will be 0 1 2 3. సో ఇప్పుడు బేస్ కండిషన్ అంటే ఏంటి, బేస్ కండిషన్ ఇస్ నథింగ్ బట్ ద కండిషన్ వేర్ ద ఫంక్షన్ స్టాప్స్ ఆర్ రిటర్న్స్. అంటే ఏంటి, ఒక కండిషన్, ఇప్పుడు ఈ కండిషన్ మీట్ అయ్యాక మనం ఏమైంది, ఈ ఫంక్షన్ ఈ ప్రోగ్రామ్ నుంచి రిటర్న్ అయిపోయింది, ఈ ఫంక్షన్ నుంచి బయటకు వచ్చేసాం. సో ఆ బేస్ కండిషన్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సపోజ్ నువ్వు బేస్ కండిషన్ లేదనుకోండి, మనకి ఆ ఫంక్షన్ అనేది ఇన్ఫినైట్ టైమ్స్ రన్ అవుతుంది. యుల్ బి ఫేసింగ్ ఇన్ఫినైట్ రికర్షన్ అనేది అక్కర్ అవుతుంది. సో ఫర్ నాట్ అంటే ఇన్ఫినైట్ రికర్షన్ అక్కర్ అవ్వకుండా ఉండడం కోసం we use the base condition. So what is the base condition? It is nothing but just the condition where the function returns. Or you can say it is a condition, it is where it is used to stop the recursion. ఇంకా ఇక్కడ ఈ కండిషన్ అయిపోయిన తర్వాత ఏమైంది, రికర్షన్ ఆగిపోయింది కదా, మనం ఫంక్షన్ నుంచి ఇంకా బయటకు వస్తూ ఉన్నాం. సో దీన్ని ఇన్ రికర్షన్ ట్రీలో రాయాలంటే ఇలా రాసుకోవచ్చు. ఫస్ట్ ఈ ఫంక్షన్ అయింది, తర్వాత ఈ ఫంక్షన్ లో మళ్ళీ మన సేమ్ ఫంక్షన్ కాల్ అయింది, తర్వాత మళ్ళీ ఫంక్షన్ కాల్ అయింది, తర్వాత మళ్ళీ ఫంక్షన్ కాల్ అయింది.
ఇక్కడ ఈ ఫంక్షన్ ఇలా ఈ ఫంక్షన్ కాల్ అయినప్పుడు ఏమైంది, బేస్ కండిషన్ మీట్ అయింది. సో యూ జస్ట్ రిటర్న్ టు ద హోల్ బిఫోర్ ఫంక్షన్. అలా ఫంక్షన్ బిఫోరే ఫంక్షన్ ఎక్కడైతే కాల్ అవుతుందో దానికి రిటర్న్ అయిపోతాం. సపోజ్ అక్కడ రిటర్న్ దగ్గర నువ్వు ఏదైనా వాల్యూ ఇచ్చావు అనుకోండి, సపోజ్ ఇక్కడ నేను రిటర్న్ -1 అనుకోండి, ఈ -1 అనేది ఇలా రిటర్న్ అవుతూ వెళ్తుంది. సో this is how recursion occurs, and this is what is called base condition. And in recursion there will be two words, base condition and recursive code. Base condition అని చెప్పా కదా, ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ని బేస్ కండిషన్ అంటాం. And this block of code is recursive code. This block అంటే రికర్షన్ అంటే ఎక్కడైతే మనం ఫంక్షన్ ని కాల్ చేస్తామో దాన్ని రికర్సివ్ కోడ్ అంటాం. So this is one example. So we'll do basic problems. So I hope అందరూ రన్ చేశారనుకుంటున్నాను. నెక్స్ట్ టైంకి వెళ్తున్నా. ప్రింట్ నేమ్ 5 times. అంటే మీ నేమ్ ని మీరు 5 times ప్రింట్ చేసుకోవాలి. యూజింగ్ రికర్షన్ వాడి చేయాలి. హౌ? సో హౌ డు వి యూస్? ఫస్ట్ ఏంటి, యూజర్ నుంచి ఫస్ట్ యూ జస్ట్ రైట్ ద ఫంక్షన్ డెఫినేషన్, def f of I comma n if I greater than n రిటర్న్. ఆ కండిషన్ కాకపోతే యూ జస్ట్ ప్రింట్ యువర్ నేమ్. See, after the writing the function, we'll just take the input from the user, int of input, enter number of times. We print and we just call the function with f of 1 comma 5. So this will be the code. ఇక్కడ ఏమవుతుంది, మనం 1 ని 5 ని పాస్ చేస్తున్నాం. సో వై డిడ్ వి పాస్ 1 ఎందుకు పాస్ చేసామంటే మనకి ఇక్కడ తెలియదు ఎన్నిసార్లు రన్ చేయాలి అని, కాబట్టి 1 ని పాస్ చేసి దాన్ని ఎన్నిసార్లు ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్ళి నీకు ఎన్ని టైమ్స్ అయితే అవ్వాలో దానికన్నా గ్రేటర్ అంటే ఇంకో వేరు అంటే ఇంకో నెంబర్ ఇంక్రీజ్ అయింది అనుకోండి, అప్పుడు రిటర్న్ అయిపోతావు, అంటే అక్కడ దాకా ప్రింట్ అవుద్ది. ఇది యూ కెన్ అండర్స్టాండ్ ఇన్ దిస్ వే. ఫస్ట్ ఏమవుతుంది, ఫస్ట్ I is equals to 1 5 అవుతుంది, అంటే f of 1 comma 5. f of 1 comma 5 కాల్ అయినప్పుడు ఏమవుతుంది, 1 is not greater than 5, so you will not return, you will print శ్రావ్య అనేది ప్రింట్ అవుతుంది. తర్వాత మళ్ళీ f of I plus 1 అంటే ఎంత, 1 plus 1 2 comma 5, అంటే ఫంక్షన్ కాల్ అవుతుంది బట్ హియర్ పారామీటర్స్ చేంజ్ అవుతున్నాయి. పారామీటర్స్ చేంజ్ అవుతున్నాయి కదా, ఇప్పుడు ఈ చేంజ్డ్ పారామీటర్స్ తో సేమ్ ఫంక్షన్ అనేది మళ్ళీ కాల్ అవుద్ది. అప్పుడు ఏమవుద్ది, f of 2 comma 5, 2 is greater than 5, no it's not, so you will not return and you will again print శ్రావ్య, మళ్ళీ శ్రావ్య అని ప్రింట్ అవుద్ది. మళ్ళీ కాల్ అవుద్ది, మళ్ళీ ఇప్పుడు ఏమవుద్ది, మళ్ళీ నీకు f of 3 comma 5 అనేది కాల్ అవుద్ది. when you call f of 3 comma 5, 3 is not greater than 5, you will again print శ్రావ్య. Similarly next again 4 comma 5,
and here also 4 is not greater than 5. Again you will print. Now again 5 comma 5. 5 is not greater than 5. Again you will print. Next when we go f of 6 comma 5. f of 5 comma 5 కదా. సో ఇక్కడ ఏమవుద్ది f of I plus 1 అంటే 5 plus 1 comma 5. f of 6 comma 5 అనేది పాస్ అవుతుంది. when f of 6 comma 5 పాస్ అయినప్పుడు ఏంటి 6 greater than 5 it's true. అది ట్రూ కాబట్టి మనకి రిటర్న్ అవ్వాలి. when we say return మనం ఇంకా రిటర్న్ కింద ఉన్న కోడ్ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఇంకేం ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇట్ విల్ బి నాట్ బి ఎగ్జిక్యూటెడ్. అది ఎగ్జిక్యూట్ అవ్వదు కాబట్టి you will just come out of the function and your output is there. You are printing the name 5 times. So this is the code. Try to execute. And దీనికి రికర్షన్ ట్రీ గా రాసామంటే ఎలా రాసుకోవచ్చు. ఫస్ట్ f of 1 comma 5, దాని తర్వాత f of 2 comma 5 కాల్ అయింది. నెక్స్ట్ f of 3 comma 5 కాల్ అయింది. నెక్స్ట్ f of 4 comma 5 కాల్ అయింది. నెక్స్ట్ f of 5 comma 5 కాల్ అయింది. నెక్స్ట్ f of 6 comma 5 దగ్గర ఏమైంది. when you call f of 6 comma 5 you are just returning. ఈ ఫంక్షన్ కి రిటర్న్ అవుతున్నాయి. దెన్ యు ఆర్ రిటర్నింగ్ బ్యాక్. అలా రిటర్న్ అయ్యి మనం ఎక్కడైతే కాల్ చేసామో అక్కడికి వెళ్ళిపోతాం. యు జస్ట్ కమ్ అవుట్ ఆఫ్ ద ఫంక్షన్. సో దిస్ ఈస్ హౌ యూ ప్రింట్ a name 5 times. So next we'll print 1 to n natural numbers. Same ఇదే ఫంక్షన్ లో same way, but instead of printing the name we just print the variable here. ఇందాక నేమ్ ప్రింట్ చేసాం. ఇప్పుడు నేమ్ బదులు మనం దేన్నైతే ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాం. నీట్ ఉంది ఆఫ్టర్ 8 minutes. ఆన్లైన్ క్లాస్ ఒక 10 minutes అయితే వెళ్ళిపోతాను నేను. మేము కూర్చున్న ప్లేస్లో నెట్ రాకొచ్చాను. ఒక 10 minutes అయితే వెళ్ళిపోతా కదా, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. స్లోగా చెప్పొచ్చు అంటే అక్కడ వినిపించాలి కదా. మీరు ర్యాష్గా మాట్లాడినట్టు అనిపించింది నాకు, అందుకని. నేమ్ ప్రింటింగ్ అయిందా? ప్రింటింగ్ నేమ్ చెప్పనా? ఓకే. సో ఇక్కడ ఏమైంది, రికర్షన్ ట్రీ దగ్గరకు వచ్చేసేటప్పటికి ఫస్ట్ f of 1 comma 5 అనేది కాల్ అవుతుంది. నెక్స్ట్ f of 1 comma 5 తర్వాత you will be calling, we have given I plus 1 comma n అంటే ఏంటి, f of 2 comma 5 కాల్ అవుతుంది. f of 2 comma 5 తర్వాత f of 3 comma 5. నెక్స్ట్ f of 3 comma 5 తర్వాత ఏమైంది, లోపల బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యి తర్వాత 3 plus 1 4 comma 5 f of 4 comma 5 కాల్ అవుతుంది. తర్వాత f of 5 comma 5 it will be called. నెక్స్ట్ f of 6 comma 5
ఇక్కడ 6, 5 వచ్చినప్పుడు ఏమైంది, బేస్ కండిషన్ అనేది సాటిస్ఫై అయింది. సో వెన్ ద బేస్ కండిషన్ ఇస్ సాటిస్ఫైడ్ యూ జస్ట్ స్టాప్ ద రికర్షన్ అనేది ఆగితే యూ జస్ట్ రిటర్న్ అంటే యుల్ గో టు ద ప్రీవియస్ ఫంక్షన్, అంటే ప్రీవియస్ రికర్షన్ కాల్కి వెళ్తాం. సో ప్రీవియస్ రికర్షన్ కాల్కి వెళ్తాం కదా, అంటే f5,5కి వెళ్తాం, నెక్స్ట్ f4,5, నెక్స్ట్ అగైన్ బ్యాక్ f3,5, నెక్స్ట్ అగైన్ బ్యాక్ f2,5, నెక్స్ట్ అగైన్ బ్యాక్ f1,5. సో ఇలా మల్టిపుల్ టైమ్స్ కాల్ అవుద్ది. నెక్స్ట్ వెన్ ద బేస్ కండిషన్ ఇస్ మెట్ విల్ బి గోయింగ్ బ్యాక్. సో దిస్ ఈస్ హౌ యూ ప్రింట్ నేమ్. సో సిమిలర్ టు నేమ్ ప్రింటింగ్, నెక్స్ట్ 1 to n ప్రింట్ చేయాలి. టు ప్రింట్ 1 to n we just write the function same, similar గానే రాస్తాం, బట్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్రింటింగ్ గానే యూ ప్రింట్ ద వేరియబుల్ దట్ యు ఆర్ ఇంక్రిమెంటింగ్. మనం 1 నుంచి ఇంక్రిమెంట్ చేసుకుంటూ వస్తున్నాం కదా, ఆ వేరియబుల్ ప్రింట్ చేస్తాం. అంటే ఎలా, f1, n if I greater than n return print I f of I plus 1, n. అంటే ఏం చేస్తున్నాం ఇక్కడ, ఇనీషియల్గా మనం ఏం పంపిస్తాం, ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు నాకు 1 to 5 ప్రింట్ అవ్వాలి. సో యూ విల్ గివ్ 1 to 5. ఇప్పుడు 1 to 5 ప్రింట్ అవ్వాలి. 1 to 5 ఇచ్చినప్పుడు ఏమవుతుంది, మనకు ఫస్ట్ 1, 5 పాస్ అవుతుంది. సో 1 not 5. సో ఫస్ట్ ఏం ప్రింట్ అవుతుంది, ఫస్ట్ 1 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఫంక్షన్ మళ్ళీ కాల్ అవుతుంది. మళ్ళీ కాల్ అయినప్పుడు f of 2, 5 2, 5 కాల్ అవుతుంది. మళ్ళీ 2, 5 కాల్ అయినప్పుడు ఏంటి, 2 greater than 5, నో ఇట్స్ నాట్, సో విల్ నాట్ రిటర్న్ అవ్వం. మళ్ళీ ప్రింట్ 2ని ప్రింట్ చేస్తాం. 2ని ప్రింట్ చేశాక మళ్ళీ ఏం చేస్తాం, f of 2 plus 1, మళ్ళీ ఫంక్షన్ కాల్ చేస్తాం, బట్ ద పారామీటర్స్ ఆర్ చేంజింగ్ హియర్. ఇక్కడ పారామీటర్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి. ఇప్పుడు ఏమవుతుంది, f of 3, 5 అనేది పాస్ అవుతుంది. నెక్స్ట్ ఆఫ్టర్ f of 3, 5 you will go again call the function. When you call the function it will check 3 greater than 5, no, it will రిటర్న్ అవుతుంది. తర్వాత ఏంటి, ప్రింట్ 3ని ప్రింట్ చేస్తుంది. అవుట్పుట్ సార్ 1, 2, 3ని ప్రింట్ చేసింది. 3ని ప్రింట్ చేశాక ఏమైంది, ఇది మళ్ళీ ఫంక్షన్ కాల్ చేసింది. అంటే ఏంటి, ఇక్కడ f of 4, 5 పారామీటర్ చేంజ్ అయ్యి మళ్ళీ ఫంక్షన్ కాల్ చేసాం. నెక్స్ట్ 4, 5 అయింది. తర్వాత 4, 5 తర్వాత నెక్స్ట్ మళ్ళీ సేమ్ 4 greater than 5, no, it will print 4, ప్రింట్ I వాల్యూ ఎంత, ఇప్పుడు మనం ఫంక్షన్ పాస్ చేసినప్పుడు 4 అనేది ప్రింట్ అవుద్ది. అండ్ ఇట్ విల్ బి f of 4, 5. నెక్స్ట్ ఏంటి, f of I plus 1, n అంటే ఏంటి, 4 plus 1, 5. f of 5, 5 5 greater than 5 కాదు, మళ్ళీ 5 ప్రింట్ అవుతుంది మనకి ఇక్కడ. 5 ప్రింట్ అయ్యి నెక్స్ట్ మళ్ళీ f of 6, 5 అనేది ప్రింట్ అవుతుంది. సారీ 6, 5 అనేది కాల్ అవుతుంది. సో వెన్ వీ కాల్ 6, 5 ఇక్కడ ఏమైంది, 6 greater than 5 ట్రూ. ఈ కండిషన్ ట్రూ అయింది కాబట్టి మనం రిటర్న్ అయిపోతాం, అంటే వీల్ రిటర్న్ టు ద బిఫోర్ ఫంక్షన్. అంటే ఏంటి, ఇక్కడ బేస్ కండిషన్ ఏంటి, ఇఫ్ I is less than n రిటర్న్, ఇది బేస్ కండిషన్. ఇఫ్ I greater than n అనేది బేస్ కండిషన్ మనకి. సో టైం కాంప్లెక్సిటీ ఎంత ఉంటుంది, సో వెన్ వీ కమ్ టు టైం కాంప్లెక్సిటీ, ఇలా ఫంక్షన్ ఇక్కడ టైం కాంప్లెక్సిటీ ఏమవుతుంది, just give in the chat box what will be the time complexity. Okay, I'll explain. The time complexity will be big of n. అంటే ఏంటి, ఫంక్షన్ అనేది ఎన్నిసార్లు కాల్ అవుతుంది, n టైమ్స్ కాల్ అవుతుంది. సో ద టైమ్ కాంప్లెక్సిటీ విల్ బి బిగ్ ఆఫ్ n.
while the space complexity will also be big of n. I think అప్పుడు ప్రీవియస్ క్లాసెస్ లో చెప్పాం టైమ్ కాంప్లెక్సిటీ స్పేస్ కాంప్లెక్సిటీ. నెక్స్ట్ నా యూ హ్యావ్ టు ప్రింట్ ఇన్ రివర్స్ మేనర్. అంటే ఫంక్షన్ అనేది రివర్స్ లో ప్రింట్ అవ్వాలి, అంటే n నుంచి 1 కి ప్రింట్ అవ్వాలి. ఇప్పుడు దాకా 1 to n ప్రింట్ చేసాం, సో వీ హ్యావ్ టు ప్రింట్ ఫ్రమ్ n to 1. సో వాట్ విల్ బి ద లాజిక్? I'll give a minute of time. Just think. From n to 1 అంటే ఎలా చేస్తాం? పై కోడ్లో చిన్న మోడిఫికేషన్ చేస్తే సరిపోతుంది. అండ్ బేస్ కండిషన్ అండ్ ఫంక్షన్ కాల్, అక్కడ మోడిఫికేషన్ వేరే ఫంక్షన్. జస్ట్ ట్రై టు థింక్. అలెక్స్, సో n to 1 ప్రింట్ చేయాలంటే ఏంటి? ఫస్ట్ అంటే 5 minus 4, 5 minus 1 4, 4 minus 1 అంటే -1 చేసుకుంటూ రావాలి. సో ఇన్స్టెడ్ ఆఫ్ i plus 1 i minus 1 చేస్తాం. అండ్ i గ్రేటర్ దాన్ n బదులు i లెస్ దాన్ 1 అంటే ఏంటి? i 1 కన్నా తక్కువ వచ్చేదాకా మనం ప్రింట్ చేస్తాం. వన్స్ i అనేది 1 కన్నా తగ్గింది అనుకోండి, మనం ప్రింట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం n to 1 ప్రింట్ చేయాలి. సో ఇట్ విల్ బి లైక్ def I comma n if I less than 1 will give return couple. Next print I f of I minus 1 comma n. బట్ ఇక్కడ మళ్ళీ ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు మనం 1 to n ఇస్తామా? I వాల్యూ 1 ఇస్తామా? ఇవ్వం. సో వాట్ విల్ బి ద I వాల్యూ హియర్? మనం I కూడా n పాస్ చేయాలి, కాబట్టి మనం ఏం చేస్తాం? n comma n అని పాస్ చేస్తాం, అండ్ n విల్ బి ద ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్. సో లెట్స్ టేక్ an example. 5 అయితే 10 ఎక్కువ అవుతుంది, 4 తీసుకున్నాం. విల్ టేక్ మనం ఫంక్షన్ f of 4 అంటే n వాల్యూ 4 ఇచ్చాం. మనం ఫంక్షన్ లో కాల్ చేస్తున్నట్టు f of 4 అని ఫంక్షన్ కాల్ చేస్తున్నట్టు, అంటే ఇక్కడ n వాల్యూ అనేది నేను 4 ఇస్తున్నా. అంటే f of 4 ఫంక్షన్ కాల్ అవుతుంది. 4 లెస్ దాన్ 1 కాదు, కాబట్టి ఏం చేస్తాం? ప్రింట్ అయ్యి 4 ప్రింట్ అవుతుంది ఫస్ట్. తర్వాత ఏమవుతుంది? ఫంక్షన్ కాలింగ్ నెక్స్ట్ f of 4 minus 1 3, 4 అంటే ఏంటి? ఒక వాల్యూ తగ్గి కాల్ అవుతుంది 3, 4 అంటే ఏమవుతుంది? ఇక్కడ I వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. ఎందుకు? మనం I వాల్యూ ప్రింట్ చేస్తున్నాం కాబట్టి I వాల్యూని చేంజ్ చేయాలి. f of 3, 4 కాల్ చేస్తున్నాం. సో వెన్ వి కాల్ f of 3, 4 అండ్ ఫంక్షన్ ఇక్కడ ఏమవుతుంది? 3, 4 అవుతుంది I వాల్యూ 3, 4 అయినప్పుడు 3 లెస్ దాన్ నో, కాబట్టి రిటర్న్ అవ్వదు. కాబట్టి ఏమవుద్ది? కింద ప్రింట్ స్టేట్మెంట్కి వెళ్తుంది, 3 ప్రింట్ అవుద్ది. మళ్ళీ ఏం కాల్ అవుద్ది? 3 minus 1 అంటే ఏంటి? f of 2, 4 అనేది కాల్ అవుతుంది. మళ్ళీ f of 2, 4 కాల్ అయినప్పుడు the parameters is 2, 4. ఇక్కడ 2 లెస్ దాన్ 1 కాదు, సో ఇట్ విల్ నాట్ రిటర్న్. 2 ప్రింట్ తర్వాత ప్రింట్ I అంటే ఏంటి? ప్రింట్ 2 చేస్తున్నాం. తర్వాత మళ్ళీ f of ఇక్కడ ఎంత? 2 minus 1 అవుతుంది, I minus 1 n అంటే ఏంటి? 1, 4 and the parameters will change to 1, 4 అంటే I 1 అయింది. I 1 less than 1 కాదు, సో విల్ బి ప్రింటింగ్ 1. మళ్ళీ పాస్ చేసేటప్పుడు f of 0, 4 ఇప్పుడు చూడండి 0 అనేది లెస్ దాన్ 1 ట్రూ. ఇక్కడ పాస్ పారామీటర్ 0, 4 ఇక్కడ 0 అనేది లెస్ దాన్ 1
ఈ కండిషన్ ట్రూ అయింది అంటే ఏంటి, బేస్ కండిషన్ సాటిస్ఫై అయింది. సో బేస్ కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు ఏం చేసాం మనం, రిటర్న్ చేస్తున్నాం. సో వెన్ ఇక్కడ రిటర్న్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు ఇంకా. సో ఫంక్షన్ రిటర్న్ అయిపోయింది అంటే ఏంటి, ఇంకా ఫంక్షన్స్ అనేది ఇలా రిటర్న్ అయిపోయింది. యూ గో బ్యాక్ ప్రీవియస్ ఫంక్షన్ అండ్ యూ గో టు ప్రీవియస్ ఫంక్షన్. అలా మనం ఫంక్షన్ కాల్ దగ్గరికి వెళ్ళిపోతాం అండ్ విల్ బి రిటర్న్. మనకు అవుట్పుట్ కూడా ప్రింట్ అయిపోయింది 4 3 2 1. So in this way you can print from n to 1. You just try this code. After this we will move to the next code. It will be a little different. Next we will be solving factorial using recursion. కోడ్ రన్ చేసిన వాళ్ళు హ్యాండ్స్ రైజ్ చేయండి. Okay, only one. Remaining members. Okay. So next factorial. This will be the last program for today's class. After this we will be having a doubt session. So I'm going to the next one. Next factorial. మనం ఈ ఫ్యాక్టోరియల్, ఈ ప్రింటింగ్ అండ్ ఇవన్నీ లూప్స్ వాడి చేసాం. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ లూప్స్ యూ కెన్ యూస్ రికర్షన్. లూప్స్ ఈజీ బట్ రికర్షన్ బేసిక్ నుంచి అర్థం కావాలంటే ఈ బేసిక్ ప్రాబ్లమ్స్ చేస్తుంటే కానీ యూ నాట్ గెట్ ఎ గ్రిప్ ఆన్ రికర్షన్. సో ఫ్యాక్టోరియల్, ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి, ఎన్ ఫ్యాక్టోరియల్ అంటే ఇట్ విల్ బి ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1 ఫ్యాక్టోరియల్. అంటే ఏంటి, 5 ఫ్యాక్టోరియల్ అంటే 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. సో ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి, ఇలా 5 ఇంటూ 4 అంటే బ్యాక్ -1 చేసుకొని మల్టిప్లై చేసుకుంటూ రావడాన్ని ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ నెంబర్ అంటారు. సో ఈ ఫార్ములా బేస్ రాసుకుంటే ఎలా రాసుకోవచ్చు, 5 ఫ్యాక్టోరియల్ని యూ కెన్ రైట్ 5 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్. ఇప్పుడు ఏంటి, ఈ 4 ఫ్యాక్టోరియల్ మళ్ళీ ఎలా రాసుకోవచ్చు, 5 ఇంటూ 4 ఇంటూ n మైనస్ 1 అంటే ఏంటి 3 ఫ్యాక్టోరియల్గా రాసుకుంటాం. నెక్స్ట్ మళ్ళీ 3 ఫ్యాక్టోరియల్ ఎలా రాసుకోవచ్చు, here we'll write 5 into 4 into, instead of 3 factorial we'll write 3 into 2 factorial. Again further we write it as 5 into 4 into 3 into 2 factorial ni 2 into 1 factorial గా రాస్తాం. నెక్స్ట్ మళ్ళీ 1 ఫ్యాక్టోరియల్ ని 5 into here we'll write plus 23 into 1 factorial ని 1 into 0 factorial గా రాస్తాం. Where we know that 0 factorial is nothing but 1. సో అంటే ఏమవుతుంది ఇక్కడ 5 into 4 into 3 into 2 into 1. So you will get 5 into 4 20, 26 120. You get the answer 120. సో ఇక్కడ ఏంటి, n into n minus 1 ఫ్యాక్టోరియల్. ఇక్కడ ఏం జరుగుతుంది, రికర్షన్ జరుగుతుంది. ఒక ఫ్యాక్టోరియల్ అనే ఫంక్షన్ మనం మళ్ళీ యూజ్ చేస్తూ ఉన్నాం. అలా ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళి మనం మల్టిప్లై చేసాం లాస్ట్లో. సో హౌ డూ వీ రైట్ ఇట్ హియర్, రికర్షన్ కోడ్లోకి ఎలా రాస్తాం. సో you just write first def. ఇక్కడ ఎన్ని పారామీటర్స్ పంపిస్తాం,
ఒక పారామీటర్స్ పంపిస్తే చాలు. ఫ్యాక్ట్ ఆఫ్ ఎన్. ఎందుకు? ఒక నెంబర్, మనం ఏ నెంబర్ ఫ్యాక్టోరియల్ కనుక్కుందాం అనుకుంటున్నామో ఆ నెంబర్ పంపిస్తే చాలు. పారామీటర్ ఆ నెంబర్ని పారామీటర్గా పంపిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఏంటి ఇక్కడ? ఇఫ్ n equals to 1 or n equals to 0, మనం రిటర్న్ 1 చేస్తున్నాం. else we'll be calling the function again. అంటే else మనం ఏం రిటర్న్ చేస్తున్నాం? we are writing return n into f of fact of n minus 1. After the function block, you just write int of input enter number. The function call you will call fact of n. సో కోడ్ చిన్నది ఉంది, బట్ అర్థం చేసుకోవడం కొంచెం టఫ్. సో ఫస్ట్ చూడండి, ఇప్పుడు ఫ్యాక్ట్ ఆఫ్ n. సపోజ్ ఇప్పుడు ఇందాక ఎగ్జాంపుల్ తీసుకున్నాం, n5 అనుకుంటున్నాం, n5 తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తుంది? ఫస్ట్ ఫ్యాక్ట్ ఆఫ్ n అనేది కాల్ అవుతుంది. అక్కడ ఏమైంది? n equals to 1. n equals to 1 or 0? No, it's not 0. కాబట్టి ఏం చేస్తాం మనం? రిటర్న్ n ఇంటూ, అంటే ఏం చేస్తున్నాం? వీఆర్ జస్ట్ రిటర్నింగ్ 5 ఇంటూ f of n minus 1, అంటే ఫ్యాక్ట్ ఆఫ్ n minus 1. ఫ్యాక్ట్ ఆఫ్ n5 minus 1 4. అంటే ఏంటి? ఈ ఫ్యాక్ట్ ఆఫ్ 4 అనేది మళ్ళీ కాల్ అవుతుంది. ఇది మళ్ళీ కాల్ అయినప్పుడు ఏమైంది? ఈ ఫ్యాక్ట్ ఆఫ్ 4 కాల్ అయినప్పుడు మనకి ఏం 4 is not equals to 1 or not equals to 0, so will not return 1. బట్ ఎల్స్ కండిషన్లోకి వెళ్తే, ఎల్స్ కండిషన్ ఏం చేస్తుంది? ఇట్ విల్ రిటర్న్ n into fact of 4 అని రాసుకోవచ్చు. 4, it will return 4 into fact of 3. ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది? రిటర్న్ 4 into fact of 4 minus 1, 3. సో యూ డోంట్ నో ట్రాన్స్లేషన్ రాగలుగుతుంది. తర్వాత ఏమవుతుంది? నెక్స్ట్ మళ్ళీ 3 పాస్ చేస్తాం. 3 పాస్ అయినప్పుడు n equals to 1 or n equals to 0. సో రిటర్న్ 1 కాదు, ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు. మళ్ళీ ఎల్స్కి వెళ్తాం. ఇక్కడ ఏం రిటర్న్ చేస్తుంది? దిస్ ఫంక్షన్ విల్ రిటర్న్ n ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ n minus 1, అంటే ఏంటి? 3 ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ 2. 3 ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ 2ని రిటర్న్ చేస్తుంది. మళ్ళీ ఫ్యాక్ట్ ఆఫ్ 2 కాల్ అయింది. ఫ్యాక్ట్ ఆఫ్ 2 కాల్ అయినప్పుడు సేమ్ ఫంక్షన్, ఇదే ఫంక్షన్ కాల్ అవుద్ది. ఈ ఫంక్షన్లో n2 అయింది. n2 అయినప్పుడు 2 equals to 1 or 2 equals to 0, ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వదు. సో యూ విల్ రిటర్న్ 2 ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ 1. సో 2 ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ 1. ఇప్పుడు ఫ్యాక్ట్ ఆఫ్ 1 n equals to 1 అయింది కదా, n equals to 1. కాబట్టి ఏమైంది? రిటర్న్ 1 అవుద్ది. సో ఈ ఫ్యాక్ట్ ఆఫ్ 1 అనేది ఏం రిటర్న్ చేస్తుంది మనకి? ఈ ఫ్యాక్ట్ ఆఫ్ 1 అనేది ఇట్ విల్ రిటర్న్ 1. ఈ ఫ్యాక్ట్ ఆఫ్ 1 ఫంక్షన్ మనకి 1 రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు ఏమవుద్ది? 2 ఇంటూ 1, ఇట్ విల్ బి 2. సో ఫ్యాక్ట్ ఆఫ్ 2కి ఏం రిటర్న్ అవుద్ది? 2 ఇంటూ 1 అనేది ఫ్యాక్ట్ ఆఫ్ 2కి రిటర్న్ అవుద్ది. నెక్స్ట్ ఫ్యాక్ట్ ఆఫ్ 2కి ఏం రిటర్న్ అయింది? 2 ఇంటూ 1 మీన్స్ 2. సో దిస్ విల్, ఇప్పుడు ఏం చేస్తుంది? ఫ్యాక్ట్ ఆఫ్ 3 ఏం ఈ 3 ఇంటూ 2 అనేది ఏంటి? ఫ్యాక్ట్ ఆఫ్ 3 ఫంక్షన్ కదా. ఈ ఫ్యాక్ట్ ఆఫ్ 3 ఫంక్షన్లో 3 ఇంటూ 2 అనేది రిటర్న్ అవ్వాలి. సో ఏమవుతుంది? 3 ఇంటూ 2. సో ఇది ఫ్యాక్ట్ ఆఫ్ 3.
ఫ్యాక్టర్ ఆఫ్ 3 ఫంక్షన్ 3 ఇంటూ ఫ్యాక్టర్ ఆఫ్ 2 అనేది రిటర్న్ అవ్వాలి. సో 3 ఇంటూ ఫ్యాక్టర్ ఆఫ్ 2 ఎంత? ఇట్ ఈస్ రిటర్న్ 2. 3 ఇంటూ 2 6. కాబట్టి ఈ ఫ్యాక్టర్ ఆఫ్ 3 అనేది 6 ని రిటర్న్ చేస్తుంది. దేనికి రిటర్న్ చేస్తుంది? ఫ్యాక్టర్ ఆఫ్ 4 కి. ఫ్యాక్టర్ ఆఫ్ 4 కి 6 ని రిటర్న్ చేస్తుంది. 6 ఏంటి? 1 2 1 2 and it will be returning 1 into 2 and it will be 3 into 2 and next it will be 3 into 2 into 4. సో ఈ ఫ్యాక్టర్ ఆఫ్ 3 అనేది మనకి ఏం రిటర్న్ చేస్తుంది? 3 ఇంటూ 2 రిటర్న్ చేస్తుంది, అంటే 6 ని రిటర్న్ చేస్తుంది ఫ్యాక్టర్ ఆఫ్ 4 కి. సో ఇప్పుడు ఫ్యాక్టర్ ఆఫ్ 4 ఏం రిటర్న్ చేయాలి? 4 ఇంటూ 6 దేనికి రిటర్న్ చేస్తుంది? ఫ్యాక్టర్ ఆఫ్ 5 కి రిటర్న్ చేస్తుంది. దిస్ రిటర్న్ 6 into 4 టు ఫ్యాక్టర్ ఆఫ్ 5. ఫ్యాక్టర్ ఆఫ్ 5 కి ఏం రిటర్న్ చేస్తుంది? 6 into 4 ని రిటర్న్ చేస్తుంది. సో 6 into 4 it will be 24. అండ్ ఈ 24 ని దేనికి రిటర్న్ చేస్తుంది? 5 it returns to factor 4. Instead of factor 4 it will be 24. So this factor of 5 finally, అంటే ఈ ఫ్యాక్టర్ ఆఫ్ 5 అనేది ఏం రిటర్న్ చేస్తుంది? 5 into 24, that is nothing but 120. You got the answer. So this is how recursion calls. So this type of recursion మనం functional recursion అని అంటాం. This type of recursion is called as functional recursion. And the above problem దీనికి ముందు చూసాం కదా, I is equals to I plus 1, వీటిని parameterized recursions అంటాం. So this is functional recursion. So this is today's class. If any doubts you can be, or you can leave the class. Doubts ఉంటే ఆగండి.